వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ముందుగా నమస్కారం. ఒక సినిమా తీయడానికి డబ్బు ఉంటే సరిపోద్ది, కానీ ఈ సినిమా తీయడానికి 1 గట్స్ ఉండాలి, 2 అదృష్టం ఉండాలి. ఆ 2 కలిగిన ఏకైక వ్యక్తి మా సాయి వెంకట్. ఇక సినిమా షూటింగ్ టైంలో నేను చాలా కాలం ఆయన కూడా ఉన్నాను. నేను జనరల్గా డైరెక్టర్ అయిన వాడికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ 4 ఫైల్స్ పెట్టి కూడా తిరుగుతుంటారు. కానీ ఈయనకి స్క్రిప్ట్ అనేది ఆయన నోట్లో ఉందండి. ఆయన ప్రతి సీను ఈ సీన్ ఎక్కడ వస్తుంది, ఈ సీన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఆయన తెలుసు. ఆయనకి ఒక గ్రాఫిక్స్ వర్క్ చేసేటప్పుడు కానీ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కానీ ఆయన అసలు చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఆయన డైలాగులు కానివ్వండి, కథ కానివ్వండి అద్భుతంగా దగ్గరుండి తీర్చిదిద్దాడు. అంటే అది నిజంగా ఆ రామానుజుల వారి కృప వల్లే ఆయన మైండ్లోకి ఇది వెళ్ళింది కాబట్టి ఆయన అంత అద్భుతంగా సినిమా షూటింగ్ చేయగలిగాడు. ఎవరైనా నెల రోజులు చేస్తారు, 30 రోజులు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు షూటింగ్ అంటే. పెద్ద సినిమా అయితే 50-60 రోజులు చేస్తారండి. ఈయన సంవత్సరం పొడుగుని సినిమా తీస్తూనే ఉన్నాడండి. అంటే ఎవరైనా ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు తీస్తారు. కానీ ఈయనకి అన్ని వనరులు ఉండి అన్నీ ఉండి కూడా ఈ సినిమా నేను అద్భుతమైన సినిమా తీయాలి, ఒక దృశ్య కావ్యంగా నా జీవితకాలంలో మిగిలిపోవాలి అనే సదుద్దేశంతో అద్భుతంగా సినిమా తీశారు. నేను చెప్తున్నా, అన్న ఈ దేవుడి సినిమాలు జనం చూస్తారంటావా అంటే, నేను ఒక సంకల్పంతో తీస్తున్నాను, ఇది నేను తీయట్లేదు, భగవత్ రామానుజు గారే నాతో తీస్తున్నారు కాబట్టి డబ్బు దీంట్లో వచ్చిందా రాలేదు నాకు లెక్కలేదు, నేను ఈ సినిమా నాకు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తీస్తున్నాను అని ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమా ఇది. నేను కళ్ళతో చూశాను. ఇకపోతే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకంటే భగవత్ రామానుజుకి చాలామంది అభిమానులు శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా చూస్తారు. రెండోది, ఈయన చాలా తెలివిగా ఏం చేశారంటే దీంట్లో గుర్రాజు గారితో వేషం, నాతో వేషం, ఇంకోటితో వేషం వేయించారు. ఎందుకంటే ఇప్పుడు గుర్రాజు గారిని అనుకోండి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన అభిమానులు లేదా చుట్టాలు 1000 మంది ఉంటారు. గ్యారంటీగా 1000 మంది టికెట్ కొనుక్కుని చూస్తారు. అలాగే నాకు సంబంధించిన నా మిత్రులు, నా అభిమానులు ఉంటారు. నేను వేషం వేశాను కాబట్టి 1000 మంది 2000 మంది గ్యారంటీగా చూస్తారు. ఇలాగా దాంట్లో జనరల్ ఆర్టిస్ట్ని, మామూలు ఆర్టిస్ట్ని ఎవరిని పెట్టలేదు. అదే చెప్తున్నా, వేరే ఆర్టిస్ట్ పెట్టలేదు. వేణుమాధవ్ అంటే ఇంకా ఆయన రైట్ హ్యాండ్ ఆయనకి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆకాంక్ష క్యాటరర్స్ ఆయన అద్భుతంగా ఏ కార్యక్రమం ఆయన ముందుంటాడు. ఆయన తరపు 10,000 మంది చూస్తారు. అది నిజం. అది ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ఫుల్గా ఈ సినిమా జనం చూస్తారు. ఇక విడుదల అవుద్ది అంటే చెప్పకూడదు, కానీ భగవత్ రామానుజు మీద ఇంతమంది ఒకళ్ళు 2 సినిమాలు తీశారండి. అవి చాలా వరకు వచ్చి చివరి దాకా వచ్చి అవి విడుదలకు నోచుకోలేదు. కానీ ఈ సినిమా జూలై 12వ తేదీన ఎంత గట్స్ ఉండాలని డేట్ ఏంటండి, జూలై 12వ తేదీన డేట్ వేసేసి ఈవేళ ఆయన అనౌన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఇక ఒక సినిమాని ప్రేక్షకుడి దగ్గరికి చేరాలి, అది ప్రేక్షకుడు దాన్ని చూడాలి అంటే బోల్డ్ అంత పబ్లిసిటీ ఖర్చు పెట్టాలండి. ఈ సినిమాకి నేను ఆయన కూర్చుని మన లెక్కలు ఎత్తే ఒక 60-70 లక్షల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు అవుతుంది. అది ఏ మాత్రం వెనకాడకుండా, అన్న ఆటోలు వేద్దాం, అన్న ఇది చేద్దాం, అలా ఐమాక్స్లో స్క్రీన్ మీద వేద్దాం, ఏది చెప్తావు చెప్పు అది వేద్దాం అని ఒక అద్భుతంగా పబ్లిసిటీ అంతా రెడీ చేసాం. అలాగే దీనికి ఒక పిఆర్ఓ కావాలి. ఆయన బాక్స్ ఆఫీస్ రమేష్ గారు అని, ఆయన పేరులోనే ఉంది బాక్స్ ఆఫీస్ అని. ఆ రమేష్ గారు దీని వెనకాల ఉండి అద్భుతమైన ప్రమోషన్ చేస్తారు. ఇంకా సాయి వెంకట్ గారు ఆయనే 100 ఫంక్షన్లకి చాలామందికి డొనేట్ చేసి చాలామందికి సపోర్ట్ చేసే మనిషి. ఈవేళ ఆయన పిలిస్తే 100 మంది కాదు 1000 మంది వస్తారు. ఇంతమందికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా విడుదల అయితే సక్సెస్ అవ్వాలంటే ఇంతమంది సహకారం కావాలి. ఆ సహకారం అంతా కూడా మా సాయి వెంకట్కి ఉంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ సినిమా. 100 రోజులు ఆడతా 50 రోజులు ఆడతాను చెప్పట్లేదు, కానీ సినిమా ప్రేక్షకుడు అందరూ కూడా మొదటి రోజుని ఫుల్ చేసేంత హోప్ ఈ సినిమా మీద ఉందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, ఇంతమందిని మా సాయి వెంకట గ్యాదర్ చేసి తీసుకొచ్చినందుకు మరొకసారి ఆయనకు అభినందన తెలియజేస్తూ, ఈ సినిమా విడుదల వరకు జూలై 12 వరకు ఆయన వెనక తోడికొట్లా ఉండి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.